గౌతమి శ్వేత చౌదరి గుర్తున్నారండి మీకు? ఎవరో తెలుసా? గౌతమి శ్వేత చౌదరి అంటే ఒకవేళ మీకు తెలియకపోవచ్చు. స్వాతి రెడ్డి అంటే అర్థమైపోద్ది. ఎందుకంటే ట్విట్టర్లో స్వాతి రెడ్డి వైఎస్ఆర్సీపీ మీద ఎప్పుడు ఏదో ఒక అంశం మీద ఆవిడ ఫైట్ చేస్తూ ఉంటుంది. నన్ను అడిగితే కనుక స్వాతి రెడ్డి జగన్ గారితో సహా వ్యక్తిత్వ హననం చేయడంలో ఆవిడని మించిన వాళ్ళు ఉండరు. స్వాతి రెడ్డి గారిని మించిన వాళ్ళు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో అదే గతి నీకు పడతాది అన్నట్టుగా చాలా పోస్ట్ అయితే పెట్టింది ఇవిడి స్వాతి రెడ్డి గారు. కాబట్టి చాలామంది ఇప్పుడు అర్థమై ఉంటుంది. కాబట్టి అలాంటి స్వాతి రెడ్డి గారికి 2 వారాల కిందట మ్యారేజ్ అయింది. చాలామందికి తెలుసు. స్వాతి రెడ్డి అసలు వాస్తవంగా అయితే కనుక చౌదరికి అయితే కనుక స్వాతి రెడ్డి అని కావాలని అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో స్వాతి రెడ్డి అని చెప్పేసి ట్వీట్లు చేస్తూ ఉంటుంది ఇవిడి. కానీ ఈ స్వాతి చౌదరికి 2 వారాల కిందట మ్యారేజ్ అయింది. ఎవరితోనంటే కనుక ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరి తోటి. కాబట్టి ఈయనతోటి 2 వారాల కిందట మ్యారేజ్ అయింది. మ్యారేజ్కి పెద్ద పెద్ద నాయకులందరూ అటెండ్ అయ్యారు. టీడీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివిస్ట్గా ఉంటుంది. ఎవరైతే ఈ శ్వేత చౌదరి ఎవరైతే ఉన్నారో. కాబట్టి పెళ్ళైన 2 వారాలకే భర్త ఎవరైతే నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఎవరైతే ఉన్నారో భర్త, ఆయనకి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్. కాబట్టి ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మెదడులో ఏదో చిన్న రక్తం గడ్డగట్టి క్లాట్ అయితే దాని వల్ల వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ట్విట్టర్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి ట్వీట్లు కావచ్చు, కొంతమంది ఆసక్తికరంగా పెడుతున్నటువంటి పోస్టులు కావచ్చు. నిజంగా దీని గురించి అయితే చెప్పాలనిపించి వీడియో చేస్తాను. వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కదా. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అలా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి నిన్న నుంచి కూడా ఎక్కువగా కొన్ని పోస్టులు అయితే పెడతారు వాళ్ళు. ఏమంటే కనుక మార్నింగ్ నుంచి పార్టీ వేరైనా ఎవరిది అయినా ప్రాణమే. సోదరుడు బ్రహ్మం చౌదరి గారు ఈ కష్టకాలం నుండి బయటకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వారికి నూతనంగా పెళ్లి జరిగింది. ఈ ఘటనతో చాలా బాధలో ఉండి ఉంటారు. రాజకీయాలు ఏమైనా ఉంటే మళ్ళీ చూసుకుందాం. మన పోస్టులు లేదా కామెంట్స్తో దయచేసి వారిని ఇబ్బంది పెట్టొద్దు. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు? ఎవరైతే స్వాతి రెడ్డి అని ఎవరైతే శ్వేత చౌదరి ఉన్నారో ఆవిడ పెట్టిన పోస్టులు మీరు చూస్తే కనుక అసలు మన మామూలుగా రియాక్షన్ ఉంటుంది. ఇది అంత దారుణంగా పెడతారు ఆవిడ. ట్వీట్లు కావచ్చు, పోస్టులు కావచ్చు. చెప్పారు కదా, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఏంటి. కాబట్టి అలాంటి పోస్టులు పెడుతుంది ఆవిడ. మహామేతగాడికి స్వాతి రెడ్డి పెట్టినటువంటి ఒక పోస్ట్ చదువుతున్నాను మీకు. మహామేతగాడి కర్మ కూడా ఫాలో అయ్యి వీడు కూడా హెలికాప్టర్తో ఫ్రై అవుతాడా భయ్యా అని పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని మహామేతగాడని, వీడు కూడా కర్మ కూడా ఫాలో అయ్యి వీడు కూడా హెలికాప్టర్లో, అంటే నాన్నగారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు కాబట్టి వీడు కూడా హెలికాప్టర్లో ఫ్రై అవుతాడా భయ్యా, అంటే ఫ్రై అయిపోతాడా భయ్యా, హెలికాప్టర్లో కాలిపోతాడా భయ్యా అని ఒక పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్టులు 100 కొద్ది పెట్టింది ఇవి. కాబట్టి ఇలాంటి టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు అంత మెచ్యూర్డ్గా పోస్టులు పెడుతుంటే నాకు చాలా అభినందించాలని అనిపించింది వైసీపీ సోషల్ మీడియాని. ఎలా అంటే, రెడ్డి కానీ స్వాతి రెడ్డి టీడీపీ, నువ్వు మా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడినా, మా మనోభావాలు దెబ్బతీసినా, లోపల మా రక్తం మరుగుతున్నా అన్నింటినీ పక్కన పెట్టి ఒక సాటి మనిషిగా నీ భర్త చౌదరి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా పద్ధతి మార్చుకో, లేకపోతే కర్మ సిద్ధాంతం కాటుకి బలికాక తప్పదని చెప్పేసి, అంటే మొత్తానికి ఎలాగైతేనండి బాగోలేని తన భర్త బాగుండాలని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులన్నీ కూడా అవే, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అని వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒకసారి గుచ్చి మరీ చంపేసిన సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థలం ఇచ్చారని చెప్పేసి గీతాంజలి అనే అమ్మాయికి నాకు ఇంటి స్థలం వచ్చింది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద తీసుకున్నానంటే గుచ్చి మరి అసలు పొడిచి చంపేశారు ఆవిడ. గుర్తుందో లేదో మీకు? అంత దారుణంగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని సోషల్ మీడియాలో.
కానీ వైసీపీ సోషల్ మీడియా అలా కాదు, మేము దానికి భిన్నం, కాబట్టి బాగోలేదు, కాబట్టి ఒంట్లో బాగలేదు, కాబట్టి అనారోగ్యం పాలి హాస్పిటల్ ఉన్నారు, కాబట్టి ఇలాంటి టైంలో రాజకీయం పనికిరాదు అని చెప్పి బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని పోస్టులు పెడుతున్నారు చూసారు. సార్ అక్కడే చాలా మటుకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గెలిచేసిందని చెప్పాలి. కాబట్టి అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తమ ట్వీట్లో తెలియజేశారు. నారా లోకేష్ గారు కూడా చాలామంది, ఒకళ్ళిద్దరని కాదు, నారా లోకేష్ గారు అయితే కనుక బ్రెయిన్ స్ట్రోక్ గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేత, ఈమె అసలు పేరు గౌతమి శ్వేత గారిని ఫోన్లో పరామర్శించాను. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను. మణిపాల్ వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను అని లోకేష్ నారా గారు ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు కరెక్ట్ కాదు, నేను చెప్తుంది అదే. కాబట్టి ఎందుకంటే ఆయనకు బాగోలేదు, బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆమె గురించి పక్కన పెట్టేద్దాం. స్వాతి రెడ్డి అని ఏదైతే అలియాస్ గౌతమి శ్వేత ఎవరైతే ఉన్నారో ఆవిడ పెట్టిన ట్వీట్లు కావచ్చు, ఆవిడ పెట్టిన పోస్టులు కావచ్చు, అది ఆవిడ వ్యక్తిగతానికి వదిలేద్దాం. ఎలా జరిగేది అలా జరుగుతుంది. కానీ అలాంటి వాళ్ళ మీద కూడా ఎలాంటి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు వాస్తవంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆవిడ ట్వీట్లు చదివితే కనుక బుర్ర పాడైపోద్ది, సార్ రక్తం ఉడికిపోతుంది అని అన్నారు సారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో. కాబట్టి అది జరిగింది. ఏదేమైనా అంటే కొన్ని విషయాల్లో కర్మ అనేది పనిచేస్తుందేమో అనేది నాకు అనిపించింది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.